ఎన్నోసార్లు అడుగులు జారి, అయ్యా నేను ఒక అసహ్యురాలను అయ్యా, అసహ్యుడినయ్యాను అంటే, పసిదాను అమ్మ, నువ్వేం తెలుసు నీకుదా, ఏం కాదు, క్షమిస్తున్నాను, లేకపోతే దిద్దుకో, నువ్వు చేసుకునే నీ నెత్తికే వస్తే అమ్మా, నువ్వు చేసుకునే నీకే వస్తాయిరా, ఇబ్బంది పడతావురా, వదిలే నాన్న. పాపం ఎప్పుడు మంచిది కాదయ్యా, నిన్ను పాడు చేసిద్దిరా, చేసేటప్పుడు బాగుంటదిరా, దాని పనిష్మెంట్ భయంకరంగా ఉంటుందయ్యా. నువ్వు తప్పు చేసావని ఎందుకు నేను బాధపడుతున్నానంటే దాని ఎఫెక్ట్ నీ మీద పడిద్దిరా, అది నువ్వు తట్టుకోలేవు, అందుకని నేను బాధపడుతున్నాను రా. ఆ ప్రమాదం లేకపోతే నేనే చెప్తున్నా కదరా హాయిగా పాపం చేసుకోమని, కానీ వద్దురా అని ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల రేపు నువ్వు అల్లాడుతావురా, అది నేను తట్టుకోలేను రా, అందుకని పాపం వద్దంటున్నాను నేను. అది మమత్వం ఉంది అందులో, జులుం కాదండి, పెత్తనం కాదండి, ప్రేమ ఉంది, అందుకు మానమంటున్నాడు. పాపం చేసిన పాపములను క్షమించాను అని చెబుతాడు, మళ్ళీ చెయ్యొద్దు అని కూడా చెప్తాడు. ఎందుకు చేయొద్దు అంటాడు? ఏం పెత్తనమా అంటే పెత్తనం కాదు నాయన, ప్రేమ. ఆ ప్రేమ మనం బాధపడితే తట్టుకోలేదు, మనం శ్రమ పడితే తట్టుకోలేదు, వేదన పడితే తట్టుకోలేదు, ఇబ్బంది పాలైతే తట్టుకోలేదు. మనం బాగుంటే ఆయనకు ఆనందం, మనం ఇబ్బంది పడితే ఆయనకు కూడా వేదన.